ఒకటి సామెయలు 28వ అధ్యాయము. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనుమనగా, దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయింతుననెను. సామ్యేలు మృతి పొందగా ఇజ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టియుండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా, వారు చిత్తము, ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారుమేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాణ్ణి రప్పించుమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గల వారిని చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసెను గదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవముతోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీని నీతో మాటలాడుటకై నేనెవర్ని రప్పింపవలనని అడగగా, అతడు సామ్యుయేలుని రప్పింపవలననెను. ఆ స్త్రీ సామ్యుయేలుని చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెనడగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను. అందుకతడు, ఏ రూపము ఉన్నాడని దాని నడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సామ్యుయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సామ్యుయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలు నడగగా, సౌలు, నేను బహుశ్రమలో నున్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమియు సెలవీయక యున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను. అందుకు సామ్యుయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని నిచ్చియున్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇజ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇజ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, సామ్యుయేలు మాటలకు సౌలు బహు భయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమియూ చేయక యుండినందున బలహీనుడాయను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నేనును నీకు ఇంత ఆహారము వడ్డించుదును.
నీవు భోజనము చేసి ప్రయాణమైపోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయననెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతన్ని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచము మీద కూర్చుండెను. తన ఇంటిలో కొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి.